ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. బెంగాల్ సీనియర్ మంత్రి, మున్సిపల్ అఫైర్స్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఫర్హాద్ హకీం. ఈయన ఇంకోటి కూడా ఉందండి, ఈయన కలకటా మేయర్ కూడా. నగర మేయర్ ఎట్లా మరి, మంత్రి మేయర్ రెండు ఒకటి ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు. ఈయన మేయర్ కూడా. ఈయన 13వ తారీఖు, డిసెంబర్ 13వ తారీఖు ఒక సమావేశంలో మాట్లాడుతూ చాలా సంచలన ప్రకటన చేశారు. ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో ముస్లింల జనాభా ప్రస్తుతం 33% ఉంది. దేశంలో 17% ఉంది. అతి త్వరలో మనం మెజారిటీకి రావాల్సిన అవసరం ఉంది, వస్తాం. ఇప్పటిదాకా మనం న్యాయం కోసం వీధుల్లో ప్రదర్శనలు చేసుకుంటున్నాం. ఇక నుంచి మనమే న్యాయం ఇస్తాం అందరికీ. జనాభా మారటం ఖాయం. ముస్లింలు ఈ దేశంలో మెజారిటీకి రావటం ఖాయం. ఎవరు, నేను చెప్పిన మాట కాదు. ఫర్హాద్ హకీం, ఈ ఆ మంత్రి, పశ్చిమ బెంగాల్లో సీనియర్ మంత్రి. ఇవాళ కొత్త ఏం కాదు ఈయన, అదవరకు కూడా మాట్లాడాడు. ఇంకొకసారి ఏంటంటే, మీరు ముస్లిమ్స్ని, హిందువులు ముస్లిమ్స్ కాని వాళ్ళని ముస్లిమ్స్ కింద మార్చండి, మీరు జిన్నత్కి వెళ్తారు, అంటే స్వర్గానికి వెళ్తారు. ఒక్కరిని మార్చినా మీరు స్వర్గానికి వెళ్తారు. ఇటువంటి ప్రకటనలు మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేస్తున్నాడు బెంగాల్లో. ఎవరో మామూలు చిన్న వ్యక్తి కాదు. అంటే ఇదేదైనా కాకతాళీయంగా జరుగుతుందా, నిజంగానే జరుగుతుందా అని ఆలోచించుకుంటూ నాకెందుకనో కొన్ని, ఇప్పుడు బంగ్లాదేశ్లో హసీనా పోయి ఇప్పుడు ఏ పప్పెట్ గవర్నమెంట్ ఒకటి వచ్చింది. గవర్నమెంట్ నియమనాలు నాకు తెలియట్లా, చట్టబద్ధం కాదు కదా అది. మిలిటరీ గవర్నమెంట్ కూడా కాదు కదా. అసలు ఏం గవర్నమెంటో అర్థం కాదు అది. వీళ్ళు వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తున్నాయి. అంతకుముందు ఒక నెల రోజుల క్రితం ఒక మత నాయకుడు ఓపెన్ మీటింగ్లో మాట్లాడుతూ చెప్పాడు, భారత్ ఖబర్దార్, మేము అనుకుంటే చికెన్ నెక్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము క్లోజ్ చేయగలం అని మత నాయకుడు ఓపెన్ మీటింగ్లో మాట్లాడాడు. సరే, ఆయన ఏదో మత నాయకుడు మాట్లాడాడు అనుకోవటానికి, మఫ్జుల్ ఆలం, ఈయన గురించి అదివరకు నేను వీడియోలు చేశాను కూడా, స్టూడెంట్ లీడర్, మొన్న తిరుగుబాటులో ఒక కీలకమైన వ్యక్తి. ఆ మాట నేను కాదు అంది, ఈ మహమ్మద్ యూనస్ అమెరికా వెళ్ళి క్లింటను వీళ్ళందరి దగ్గర మాట్లాడాడు కదా, ఒక ఒబామా వీళ్ళందరి దగ్గర. అసలు ఈ జరిగిన దానికి, అసలు ఈ తిరుగుబాటులో ప్రధాన సూత్రధారి ఎవరు అనుకుంటున్నారు అని పక్కన కూర్చున్నటువంటి ఇతని కుర్రాన్ని చూపించాడు, మఫ్జుల్ ఆలం. ఈయనకి హెచ్యుటితో సంబంధాలు ఉన్నాయి, తీవ్రవాద సంస్థ హెచ్యుటిలో సంబంధం ఉన్నాయి. ఈయన ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే, ఈయన ట్విట్టర్లో ఒక పోస్టింగ్ పెట్టాడండి మొన్న, నరేంద్ర మోడీ. దాంట్లో అసలు అబ్జెక్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే, ఆర్మీ చాలా గ్లోరియస్ రోల్ ప్లే చేసి ప్రాణాలకు తెగించి బంగ్లాదేశ్ స్వాతంత్రానికి కృషి చేసిందని చెప్పి గుర్తు చేసుకున్నాడు ఆ రోజు నరేంద్ర మోడీ ట్విట్టర్లో. బంగ్లాదేశ్లో వీళ్ళందరూ పడ్డారు. సరే, ఎవడో అల్లాటప్ప అంటే నాకు సమస్య లేదు. ఇతను ఈ మఫ్జుల్ ఆలం అనే అతను, ఇప్పుడు ఈ మహమ్మద్ యూనస్, ఆయన హోదా ఏంటో తెలియదు, స్పెషల్ అడ్వైజర్ అట. కానీ ప్రధానమంత్రి లాగా ఆయన అనేది డిసైడ్ చేస్తున్నాడు. ఆయనకి స్పెషల్ అసిస్టెంట్ ఈ మఫ్జుల్ ఆలం, ఈ తీవ్రవాద సంస్థ హెచ్యుటి తోటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాడండి. ఏమంటే, బంగ్లా, మీరు జాగ్రత్తగా ఉండండి భారత్ ఖబర్దార్, మేము కావాలనుకుంటే బెంగాల్, అస్సాం, త్రిపురని ఆక్యుపై చేసుకోగలం. ఆక్యుపై చేసుకుంటారట. ఏమిటి అసలు ఇదంతా? ఎందుకు ఇట్లా ఇక్కడ ఫర్హాద్ హకీం ఇట్లా మాట్లాడాడు, అక్కడ బంగ్లాదేశ్లో మఫ్జుల్ ఆలం అట్లా మాట్లాడాడు? మరి వీటికేమన్నా ఇది ఇన్సిడెంటల్గా జరిగిందా, లేకపోతే ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా? నాకైతే అర్థం కావట్లేదు. దీనికి అంతకుముందు మీకు గుర్తుంటే, కొన్ని సంవత్సరాల క్రితం షార్జిల్ ఇమాం, జేఎన్యూలో మాట్లాడుతూ, షార్జిల్ ఇమాం సిఐఏకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనప్పుడు, ఖబర్దార్, మాతో పెట్టుకుంటే మీ చికెన్ నెక్ నిమిషంలో క్లోజ్ చేయగలం అన్నాడు. సో ఇదంతా ఏంటంటే, వీళ్ళందరికీ ఎక్కడో
చికెన్ నెక్ని క్లోజ్ చేయగలం అనేటువంటి భావన ఉంది. భారత్ని దెబ్బతీయగలం అనేటువంటి భావన ఉంది. కారణం ఏంటనేది నేను కొంచెం లోతుగా వెళ్ళి చూశాను. ఏమిటి అనేది చూస్తే ఇవాళ ఒక్కసారి ముస్లిం జనాభా 1951కి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా చూసుకునేటట్టయితే అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపురను గురించి ఇవ్వట్లేదు. ఎందుకంటే త్రిపురలో ముస్లిమ్స్ వచ్చిన మాట నిజమే, కానీ హిందువులు అంతకన్నా ఎక్కువ వచ్చారు. అటువైపు ఎక్కువ వెళ్ళారు హిందువులు. బంగ్లాదేశ్లో సిలిహెట్ నుంచి వేధింపులకు గురి కాబడిన హిందువులందరూ అక్కడికి వెళ్ళారు కాబట్టి హిందూ జనాభా బాగా పెరిగిపోయింది అక్కడ. కాబట్టి ఈ రెండు రాష్ట్రాలదే ఇచ్చాను నేను. అస్సాం 1951లో 24.68% ఉన్న ముస్లిమ్స్ 2011కి 34.22% అట. ఇప్పటి అంచనా 40%కి పైగానే ఉంటారనేది. 2050 కల్లా మెజారిటీ అవుతారనేది ఇదొక అంచనా. పశ్చిమ బెంగాల్ 19.46, 27.01 2011, 33% ఉన్నారని నేను చెప్పను కదా, వాళ్ళ మంత్రే చెప్తున్నాడు ఇప్పుడు 33% ఉన్నారనేది. ఇది ఓవరాల్గా రాష్ట్రంలో. కానీ ఈ లెక్కలే సరిపోవు. ఈ లెక్కల మరి ఈ ప్రకారంగా మరి వీళ్ళు పెరిగారంటే ఆ మేరకు హిందువులు తగ్గినట్టే కదా. సరే, ఎక్కడ పెరిగారన్నది ఇంకొంచెం లోతుకెళ్ళి చూసేటట్టయితే సరిహద్దు జిల్లాల్లో పెరిగారండి. సరిహద్దు జిల్లాల్లో ప్రధానంగా ఈ సరిహద్దు జిల్లాలు ఏం చూసుకున్నప్పుడు ఈ లోయర్ అస్సాం, మధ్య అస్సాం. ఇప్పుడు మీరు మన పశ్చిమ బెంగాల్ నుంచి ఎంటర్ అయితే అస్సాంలోకి, అక్కడ నుంచి అదంతా బ్రహ్మపుత్రను అనుకున్న లోయర్ అస్సాం అంటారు దాన్ని. ఆ లోయర్ అస్సాంలో ఉన్న జిల్లాల్లో చాలా వాటిలో మెజారిటీ అండి, మెజారిటీ ముస్లిమ్స్. సో మీరు చెప్పేటువంటి 34% 2011 జనాభా హుళ్ళకి, నేను ఇప్పుడు ఇచ్చిన లెక్కలు కూడా 2011 మెజారిటీ అని చెప్తున్నాను కదా. ఒక్కొక్క జిల్లాలో ఇంతమంది ఉన్నారు. 2011 ఇంకా పెరిగి ఉంటుంది అక్కడ. ఒకసారి చూడండి. అసలు సౌత్ సల్మారా అని 98%, దుబ్రి దాదాపు 80%, బార్పేట 70 ఇట్లా నేను వరుసగా ఇచ్చాను చూడండి. ఇవన్నీ కూడా సరిహద్దు జిల్లాలు. లేదంటే కొంచెం చొచ్చుకెళ్ళిపోయి అటు మధ్య అస్సాం వైపు వెళ్ళిపోయింది. ఒక గౌహతి నగరం తప్పితే రెండోది ఈ దుబ్రి పైన ఉన్నటువంటి కుక్రజార్ కూడా తక్కువేం కాదు, 28% ఉన్నారు. అక్కడ బోడోలకు సంబంధించినటువంటి ఏరియా. సో ఈ ఈ తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా ఇవాళ ముస్లింలు మెజారిటీ. ఇవన్నీ మరి ఒకటి బారక్ వ్యాలీ, ఇది బంగ్లాదేశ్ సరిహద్దులో ఉంది. ఇది పూర్తిగా కింద అస్సాం నుంచి ఇలా కిందకు వస్తాం. కిందకు వస్తే ఉంటుంది ఆ 3 జిల్లాలు ఉంటాయి అక్కడ. బారక్ వ్యాలీ అంటారు దాన్ని. ఆ బారక్ వ్యాలీలో హైలాకండి 60%, 2011 లెక్కలు, ఎప్పుడే కాదు. కరీంగంజ్ 57, కచార్ 37. ఇది సరిహద్దు ప్రాంతాలు. అంటే వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్ చాలా ఇంపార్టెంట్, దీన్ని కూడా మనం తీసుకోవాలి లెక్కలోకి. కూచ్ బిహార్, అస్సాం నుంచి యువతలకు వస్తూ ఉండేది కోచ్ బిహార్. కోచ్ రాజవంశస్థులు ఉన్నారు. వాళ్ళు మెజారిటీ అక్కడ 25% ఉన్నారు అక్కడ. ఉత్తర దినాజ్పూర్, అక్కడి నుంచి కిందకు వచ్చారనుకోండి, ఆ చికెన్ నెక్ ఉంటుంది చూసారా, ఉత్తర దినాజ్పూర్. ఆ చికెన్ నెక్ ఉత్తర దినాజ్పూర్లో ఇప్పుడు 50% అయ్యారు. నేను చెప్పే ఈ సరిహద్దు జిల్లాల్లో అదవరకు ఎప్పుడు ముస్లింలు ఈ శాతం లేరండి. 10-15% ఉండేవాళ్ళు. 50% అయ్యారు ఉత్తర దినాజ్లో. దక్షిణ దినాజ్ 24, మాల్దా 51, ముర్షిదాబాద్ 66%. సరే, కింద దక్షిణ తెలంగాణ నాడియా, నార్త్ 24, ఇవి కూడా సరిహద్దు ప్రాంతాలు. ఎందుకు వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటే సరిహద్దు ప్రాంతాల్లో మాకు ముస్లిం మెజారిటీ వచ్చింది. సరే, ముస్లిమ్స్ అంటే భారతీయ ముస్లింలు మెజారిటీ వచ్చుంటే మనం అనకూడదు, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరులు వాళ్ళు. వీళ్ళల్లో ఎక్కువ భాగం బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి ముస్లింలు, దానితో పాటు రోహింగ్యా ముస్లింలు. ఉత్తర దినాజ్పూర్లో వీళ్ళిద్దరి సంఖ్య బాగా ఉంది. ఇదండి పరిస్థితి. దీనికి తోడు ఇంకా మీకు చెప్పాలంటే కొంచెం యువతలకు వస్తే ఉత్తర దినాజ్పూర్కి యువతల కొంచెం మీరు చూసుకునేటట్టయితే బీహార్లోని కిషన్గంజ్, అరారియా, తర్వాత పూర్నియా, కతిహార్ జార్ఖండ్ దాకా,
ఈ సరిహద్దు ప్రాంతం కూడా బెంగాల్కు ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో కూడా ముస్లింలు గణనీయంగా ఉన్నారు ఇవాళ. కిషన్గంజ్ అయితే పూర్తి మెజారిటీ అనుకోండి, అది పక్కన పెట్టేసేయండి. సో ఇవి కూడా ముస్లింలు ఆల్మోస్ట్ మెజారిటీకి వచ్చి ఉంటారు. ఇంకొక ప్రాంతం కింద దిగువన జార్ఖండ్, మొన్న ఎన్నికల్లో ఇది ఇష్యూ అయింది కదా. ఎక్కడంటే రెండే రెండు జిల్లాలు, వాళ్ళకి అర్థం కాల, మిగతా ఆదివాసులకు దీని గురించి అర్థం కాల. ఇది ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ మెజారిటీకి వచ్చింది సాహిబ్గంజ్, మెజారిటీ వాళ్ళు సాహిబ్గంజ్. అట్లానే రెండోది పాకు. ఈ రెండు చోట్ల కూడా అంటే ఇవన్నీ సరిహద్దు, బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ మధ్యలో ముర్షిదాబాద్ ఉంది, క్రాస్ చేసుకొని దీంట్లోకి వచ్చేస్తున్నారు జార్ఖండ్. ఇదండి ఇంతమంది చెప్పినటువంటి విషయం దీన్ని గురించి. ఈ జార్ఖండ్లో వచ్చిన వాళ్ళు కూడా భారతీయ ముస్లింలు కాదు వీళ్ళందరూ. ఈ కిషన్గంజ్ దగ్గర నుంచి కతిహార్ దాకా వచ్చిన వాళ్ళు కూడా భారతీయ ముస్లిమ్స్ కాదు, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్ళు, రోహింగ్యా ముస్లిమ్స్ వచ్చి ఈ ఏరియాల్లో తిష్ట వేశారు. దీన్ని బ్యాక్గ్రౌండ్ తీసుకొని అటు బంగ్లాదేశ్లోని మత నాయకులు, అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి మబ్జూలాలం, ఇక్కడ బెంగాల్లో సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి ఫర్హాద్ హకీం, వీళ్ళ ప్రకటనలన్నీ యాదృచ్ఛికం అనుకుంటే పొరపాటు. ప్రమాదం భారత్కి పొంచి ఉంది. అందుకనే వాళ్ళ విషప్రచారం చేస్తున్నారు. బంగ్లా మేము గ్రేటర్ బంగ్లా తయారు చేస్తాం, గ్రేటర్ బంగ్లా అట. ఏంటి ఈ అన్ని ఏరియాలు కలిపేసి గ్రేటర్ బంగ్లా ఒకనాటిలాగా ఉమ్మడి బంగ్లాలో ఎక్కువ భాగాన్ని గ్రేటర్ బంగ్లాగా మేము తయారు చేసుకోగలం అనేటువంటి వాళ్ళకి ఎక్కడో ధైర్యం వస్తుంది. ఇవి ప్రకటనల, బెదిరింపుల, నిజంగా పథకాలు వేసుకుంటున్నారా తెలియదు. ఇది మాత్రం భారతీయ గూఢచార వర్గాలు మాత్రం, భారతీయ ప్రభుత్వం మాత్రం అతి సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పటికైనా ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఉత్తర బెంగాల్, ఒకనాడు వచ్చింది ఈ ఆలోచన, ఉత్తర బెంగాల్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతం చేయటం ఒక్కటే శరణ్యం. మమత ఏమనుకుంటుంది, లేకపోతే మిగతా బెంగాల్లో బీజేపీ దెబ్బతింటుందా అనేది రాజకీయాలు పక్కన పెట్టి దేశ ప్రయోజనాల రీత్యా ఉత్తర బెంగాల్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సింది. డార్జిలింగ్ దగ్గర నుంచి ఉత్తర దినాజ్పూర్ నుంచి కూచ్ బిహార్ దాకా ఇదంతా కలిపి ఉత్తర బెంగాల్ అవుతుంది. తర్వాత బోర్డర్స్ ఇప్పటికీ పోరస్ బోర్డర్స్ ఇప్పటికీ వస్తూనే ఉన్నారు వచ్చేవాళ్ళు. ఇండియా టుడే ఇటీవలే బయటపట్టింది ఎంతమంది ఎట్లా వస్తున్నారు అనేది. పెద్ద కష్టం కాదు ఈ దేశంలో, అక్కడి నుంచి ఇక్కడ రావటం అనేది చాలా ఈజీగా వస్తాం. మూడోది అక్రమ వలసదారులు గుర్తించడం. ఎప్పుడు రాగానే రేషన్ కార్డులు వస్తున్నాయి, రాగానే ఓటర్ కార్డు వస్తుంది, అసలు వాళ్ళకి రాందేముంది, పాస్పోర్ట్లు కూడా వస్తున్నాయి. ఎలా మరి దేశ భద్రత ఎలా? అక్రమంగా ఇవాళ రఖైన్ స్టేట్ ఏమో అసలు రోహింగ్యాలు బయటకు పారిపోవడానికి కారణమైన ఆ అరకాన్ ఆర్మీ ఇవాళ రఖైన్ స్టేట్ని స్వాధీనం చేసుకుంది. కానీ వాళ్ళేమో ఇక్కడికి వచ్చి సిస్టమ్ వేశారు మన దగ్గరకు వచ్చి. మనం ఇక్కడ దురదృష్టవశాత్తు మన ఎకో సిస్టమ్ ఉదారవాదులను చెప్పుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ ఈ విషయంలో కూడా దేశం మొత్తం ఒకటగా లేదు. వీళ్ళు ఎప్పుడూ మాట్లాడరు వీటిని గురించి, సిఏఏకే వ్యతిరేకంగా మాట్లాడతారు వీళ్ళు. చాలా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాల్లో ఇదొక ప్రధానమైన అంశం. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.